హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. జూన్ 4th ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్తో పాటు సినిమా లవర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సమ్మర్ అంతా ఖాళీగా ఉంది, మనకి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది. ఇప్పుడు ఒక పెద్ద సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఆ మూవీలో మన తెలుగు ఆర్టిస్టులు ఎంతోమంది చేశారు. అండ్ ఇంకా పాన్ ఇండియాగా బుచ్చిబాబు ఈ సినిమాని ఒక మంచి కథను తయారు చేసి పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు. అటు ముంబై నుంచి, ఇటు కన్నడ నుంచి, హిందీ, కన్నడ అన్ని లాంగ్వేజెస్ నుంచి కూడా యాక్టర్స్ యాక్ట్ చేసినప్పటికీ కూడా తెలుగు వాళ్ళకి మాత్రం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారని అర్థమవుతుంది. ఎందుకంటే చూస్తున్నాం చాలామంది ఆర్టిస్టులు చేశారు. ఇప్పుడు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కంచరపాలెం కిషోర్ గారు. ఆయన కూడా పెద్ది మూవీలో ఒక చిన్న క్యారెక్టర్, ఆయన చిన్న క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్కి ప్రాణం పెట్టి యాక్ట్ చేస్తారు. కంచరపాలెం చూసినప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. సో కిషోర్ గారితో పెద్ది గురించి మాట్లాడదాం, అసలు ఎలా ఉండబోతుంది ఏంటి అని. హలో అండి, హాయ్. హలో, హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. నేను కంచరపాలెం ఓటీటీలో చూసినట్టున్నాను, థియేటర్లో చూడలేదు, ఓటీటీలో చూశాను. చూసిన తర్వాత మీ సీన్ నేను మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూశాను. అసలు అప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, మీరు ఇడ్లీ తింటున్నప్పుడు షోడాగుని ఏం చేయలేక అసహనంతో, కోపంతో, అసలు ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం మీ ఫేస్లో అమాయకంగా కనపడుతుంది. చెట్టుకి వేలాడుతున్నప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది, వైలన్ మ్యూజిక్. కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయండి నాకు నిజంగా. అంత బాగా చేశారు. తర్వాత మళ్ళీ కమిటీ కుర్రోళ్ళు కానీ, చిన్న క్యారెక్టర్ చేసిన ఎటువంటి క్యారెక్టర్ అయినా కానీ ప్రాణం పెట్టి యాక్టింగ్ చేస్తున్నారు మీరు. ఏంటి కంచరపాలెం కంటే ముందు చేశారా ఏమైనా మూవీస్? మాకైతే అప్పటి నుంచే మాకు థియేటర్ బ్యాక్గ్రౌండ్ పర్సన్, నేను స్టేజ్ ఆర్టిస్ట్. నేను సో జాబ్ చేస్తూ కూడా సైమల్టేనియస్గా బేసిక్గా మెజిషియన్. నేను మెజిషియన్. మ్యాజిక్ షోస్ చేసుకుంటూ యాంకరింగ్స్, సింగింగ్స్, ఫోక్ సింగర్ నేను కూడా. ఓకే. థియేటర్ పర్ఫార్మెన్సెస్ చేసుకుంటే తరుణంలో వెంకటేష్ మహా గారు వచ్చి పరిచయం అవడం జరిగింది. సో అప్పటి నుంచి ఆయనతో జర్నీ కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా వరకు బాగానే చేసుకున్నాను అనమాట. ఓకే. సో బిఫోర్ అంతా జాబ్ ఏమైనా చేశారా? ఆ జాబ్ నేను మార్కెటింగ్ దాంట్లో మేనేజర్గా పనిచేసేవాడిని. సైమల్టేనియస్గా మ్యాజిక్ షోస్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేసేవాడిని అనమాట. ఓకే. యా. అప్పుడు పరిచయాలు ఏర్పడినాయి ఇండస్ట్రీలో ఎవరితో? లేదండి, అసలు నాకు ఇండస్ట్రీ అంటే ఏం తెలీదు. నేను ఈవెన్ ఇండస్ట్రీలో ట్రయల్స్ కూడా చేయలే. సో కళా తపన అనేది ఉండేది. సో ఆ తపన వచ్చి అమ్మవారు ఇచ్చిన అనుగ్రహం, వెంకటేష్ మహా లాంటి డైరెక్టర్ వచ్చి మాతో సినిమా చేయడం అనేది గ్రేట్ థింగ్ అనమాట. సో మా కోసం ఏదైనా ఒక సాంగ్ పాడండి. అయితే ఫోక్ సింగర్ కూడా అంటున్నారు కదా. కేర్ ఆఫ్ కంచరపాలెంలో 2 songs నేనే పాడా. అందులో ప్యారడీ సాంగ్స్ వస్తాయి అనమాట. అందులో సొట్ట బుగ్గల ఓ సిన్నది అదొకటి, కలకత్తా కాలి, పరమ గయాలి, అవి ఈ 2 పాడింది నేను అనమాట. ఓకే, ఒకసారి అది కలకత్తా కాళీ పాడండి. ఓ సిన్ని దుంపదగా రావే, దుమ్ము దులిపిపోకే, రాకే నాతోనే, నువ్వు రాకే నాతోనే, కలకత్తా కాలి, పరమ గయాలి, కాబోయే నా ఆలి, చాలడు నీకు మొహమ్మద్ ఆలి, చూపవి నాపై జాలి, తీయని తెల్ల బెల్లం జీడి, ఆవకాయ జాడి, పిల్లని బాడి. రైట్. సో ఈ సాంగ్ మీరు పాడారని నాకు తెలియదు ఇప్పటివరకు. సూపర్ సూపర్. సో అంటే వెంకటేష్ మహా గారు ఎట్లా మిమ్మల్ని ఈ సాంగ్స్ కానీ అండ్ ఇంక ఈ క్యారెక్టర్ కూడా నార్మల్ క్యారెక్టర్ ఏం కాదు, ఛాలెంజింగ్ క్యారెక్టర్. మాట్లాడలేకుండా ఆ ఎక్స్ప్రెషన్స్తో చేయాల్సిన క్యారెక్టరు. ఫస్ట్ టైం ఆ క్యారెక్టర్కి ఎట్లా చూస్ చేసుకున్నారు? అండ్ ఇంకా ఈ సాంగ్స్ అన్నీ కూడా ఎట్లా ఆయనకంటే కలిసినప్పుడు చెప్పారా? వెంకటేష్ గారు స్టార్టింగ్ స్టేజ్లో, ఇనిషియల్ స్టేజ్లో మా కంచరపాలెం ఏరియాలో స్టే చేశారంట. సో తనకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. మేమందరం బ్రదర్స్ అనమాట. వాళ్ళతో డిస్కస్ చేస్తున్న టైంలో నేను కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని కల్చరల్ ఈవెంట్స్లో. సో స్టార్టింగ్ నా పేరు ఆయన రెఫర్ చేయడం, మూర్తి అని. సో వాడి క్యారెక్టర్ యాక్చువల్గా వాడు బొమ్మలు తయారు చేస్తూ ఉంటాడు. సో వాడి క్యారెక్టర్ నాకు పెట్టి మళ్ళీ పేరు కూడా మూర్తి అని పెట్టడం. సో వాడు ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. నా బ్రదర్ ఉన్నాడు, తమ్ముడు మంచి యాక్టర్ అంటే నన్ను కలవడం జరిగిందనమాట. అట్లా మా పరిచయం వెంకటేష్ మహా గారికి. రైట్. సో ఫస్ట్ టైం ఏమనిపించింది ఆ క్యారెక్టర్ అంటే? ఇప్పటి వరకు మీరు స్టేజ్ షోలు చేసినప్పటికీ కూడా అటువంటి క్యారెక్టర్ అనేది చేసి ఉండరేమో. అవునవును, యా, అంతే. మాట్లాడకుండా ఎక్స్ప్రెషన్స్తో చేయడం అనేది, అది కూడా మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద అనేసరికి ఏమన్నా టెన్షన్ పడ్డారా? దానికి టెన్షన్ ఏం లేదండి, చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను క్యారెక్టర్ని. ఓకే. సో నాకు థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి యాక్టింగ్ అంటే వండర్ఫుల్ ప్లే అండి.
మనం ఎంత ఎంజాయ్ చేస్తే ఆ ప్లే అంత వండర్ఫుల్గా ప్రజెంట్ అవుతుంది. ఓకే. సో మనం ఎప్పుడైతే కొంచెం అటు ఇటు అనుమానంగా కొంచెం భయపడితే మళ్ళీ క్యారెక్టరేషన్ మిస్ అవుతుంది. ఓకే. సో నాకు ఫస్ట్ నుంచి ఆ థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల సో నేను ప్లే చేయడం జరిగింది అనమాట. ఓకే. సో మీ అబ్బాయి క్యారెక్టర్ చేసిన అతను మేనల్లుడా? అంటే ఒకటే ఏరియా అందరిది, మామయ్య కొడుకు వాడు. ఆహా! అప్పుడు ఐ వాజ్ 26 ఇయర్స్ ఓల్డ్ నాకు అప్పుడు. ఓకే. అప్పుడే నాకు అంత పెద్ద కొడుకు క్యారెక్టర్ నన్ను ఇంట్రడ్యూస్ చేయడమే ఒక పెద్ద బరువైన పాత్రలో ఇంట్రడ్యూస్ అవ్వడం వల్ల నేను వెరీ యంగ్ ఆ టైంలో. ఇప్పటికి కూడా యంగేలేండి, కానీ వచ్చేవి కొంచెం బరువైనవి బరువైన క్యారెక్టర్లు పాత్రలు వస్తున్నాయి అనమాట. ఓకే. రైట్. సో కంచరపాలెం కెరీర్‌ని చేంజ్ చేసిందా మొత్తానికి? ఆబ్వియస్లీ కంచరపాలెం సినిమా, మా ఇంటి పేరు నా కిషోర్ కుమార్ పొలిమేర, కంచరపాలెం కిషోర్ అయిపోయింది ఇప్పుడు. ఊరి పేరు ఇంటి పేరు అయింది. ఓకే. ఎన్ని సినిమాలు చేసుంటారు ఇప్పటికి కంచరపాలెం తర్వాత? ఉంటాయండి ఒక 40 అట్లా ఉంటాయి. 40. ఓకే. అంటే ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో క్యారెక్టర్ చూస్ చేసుకోవడం అనేది కూడా కొంచెం క్రిటికల్ జాబే అది. ఎటువంటి క్యారెక్టర్ చేయాలని. చూస్ చేసుకుంటున్నారా? లేదు అంటే ఏ క్యారెక్టర్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తున్నారా? మనకి క్యారెక్టర్ వస్తే చాలు. చూజీగా ఉంటున్నానండి. బట్ ఇక్కడ ప్రతిదీ కూడా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ప్రతి సినిమాకు ఉండకపోవచ్చు. సో మనకు వచ్చిన దాన్ని కొంచెం ఛాలెంజింగ్ ఎట్లా మనం క్రియేట్ చేసుకున్నది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆబ్వియస్లీ వచ్చినవన్నీ మరీ తీసిపోయే క్యారెక్టర్లు రావట్లేదు, మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి. సో ఆ క్యారెక్టర్ని కొంచెం సపరేట్ డిఫరెంట్గా ప్లే చేస్తే ఎలా ఉంటుందని సజెషన్ ఇవ్వడం, డైరెక్టర్ గారు నేను కూర్చొని డిస్కస్ చేయడం. సో డెఫినెట్గా బాగుంటే మాత్రం ఆ డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. లైక్ భామకల్పం చూసినట్టయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ ఓకే. అలాగే డిఫరెంట్ ఒక లైక్ మాడ్యులేషన్ చేంజెస్ కానీ, మన వేషధారణ కానీ, లేదంటే మాట్లాడే ఉచ్చారణ కానీ, సో ఏదో ఒక డిఫరెన్సెస్ ఉండాలి, మొనాటిని లేకుండా ఉండాలన్నమాట. సో దట్ ఈస్ మై అంబిషన్. అందుకే డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటున్నాను అనమాట. సూపర్. సో మ్యాజిక్ కూడా చేస్తున్నారు కదా? సో ఎటువంటి మ్యాజిక్ చేస్తారు? ఎట్లా చేస్తారు? మ్యాజిక్లో నాకు చాలా మంచి నాలెడ్జ్ అండి. చిన్న మ్యాజిక్ నుంచి పెద్ద మ్యాజిక్స్ అన్నీ కూడా నాకు ఆ నాలెడ్జ్ ఉంది. సో అన్ని మ్యాజిక్ నేను ప్రజెంట్ చేయగలను. ఇప్పుడు స్పాట్ లేదని చేయగలరా? దానికి ఏమైనా ప్రాపర్టీస్ కావాలి? ప్రాపర్టీస్ ఉండాలిగా మరి. ఉండాలా? ఓకే. రైట్. రైట్. సో తర్వాత కంచరపాలెం తర్వాత చేసిన సినిమాల్లో పెద్ద పెద్ద స్టార్ హీరోస్ సినిమాలు కూడా చేశారు, ఒక చిన్న క్యారెక్టర్ అయినప్పటికీ కూడా. మంచి క్యారెక్టర్లు చేశాను. టైగర్ నాగేశ్వరరావు చేశారు, ఆచార్య కూడా చేసినట్టు. ఆశ్చర్య చేశాను కానండి, అది ఎడిట్లో కొంచెం నా క్యారెక్టరేషన్ ఎరేజ్ అవ్వడం జరిగింది. ఓకే. బాధ అనిపిస్తుందా ఎడిట్లో? చిరంజీవి గారి సినిమా కదండి, అన్నీ అంటే ఇన్స్పిరేషన్ అందరికీ. బట్ నేను ఆ టైంలో ఎంత బాధపడ్డానో, కమిటీ కుర్రాల సినిమా చూసి చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ప్రూవ్డ్ ఆర్టిస్ట్, ప్రూవెన్ ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్ అని నా కోసం ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. నా సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ చేయడం జరిగింది, మంచి క్యారెక్టర్, కాకపోతే ఎడిట్లో మిస్ అయింది, చాలా మంచి యాక్టర్ తను అన్నాడు. ఆ టైంకి ఐ కాంట్ కంట్రోల్ మై ఎమోషన్. అన్నీ నోట నా మాట వచ్చిందంటే అంతే, నా పూర్వజన్మ సుకృతం అనుకోవడమే. ఓకే. నిజంగా కమిటీ కుర్రోళ్ళ క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. అంటే ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీకేమన్నా అనిపించిందా? ఏంటి ఈ క్యారెక్టర్ చేస్తున్నాం, మళ్ళీ మనకి ఏదన్నా ఎఫెక్ట్ అవుతుందేమో, ఇటువంటి నమ్మకాలు ఉంటాయి కదా? అంటే అలా చేస్తే ఏమి చేయలేము. కేర్ ఆఫ్ కంచరపాలెం చేసిన తర్వాత నేను హ్యాంగింగ్ చేసుకుని సీన్ అది. సో నథింగ్ బట్ నాకు కళ అండి అది. అలాగే ఎవడో పెద్ద బిలియనర్ క్యారెక్టర్ చేసిన మాత్రం మనం బిలియనర్స్ అయిపోం. అది అంతవరకే మన ఎమోషనల్గా ఉండకూడదు. గేమ్ చేంజర్ కూడా రామ్ చరణ్ గారితో చేశారు, ఇప్పుడు పెద్ది కూడా. గేమ్ చేంజర్ ఎక్స్పీరియన్స్ ఏం గుర్తొస్తుంది మీకు రామ్ చరణ్ గారితో? ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. రామ్ చరణ్ గారు చాలా లవ్లీ పర్సన్, ఆయన చాలా కామ్, చాలా కూల్. ఆల్మోస్ట్ కంచరపాలెంలో మీరు చేసిన క్యారెక్టర్, అప్పన్న క్యారెక్టర్ కొంచెం సిమిలర్. నత్తి క్యారెక్టర్ ఉంటుంది. సో ఆయన స్టార్టింగ్ నన్ను గుర్తుపట్టలేదు అని, నేను కంచరపాలెం చేసి సూపర్ బాగా చేస్తున్నారు, చాలా మంచి పర్సన్. శంకర్ గారితో మంచి ఎక్స్పీరియన్స్. చేసిన ప్రతి సీన్కి కూడా శంకర్ గారు ఫుల్ అప్లోజ్ ఇచ్చేవాళ్ళు. అదిరిపోయింది కిషోర్, చాలా బాగా చేశాం. శంకర్ గారి డైరెక్షన్లో చేయడం అంటే అది కొంచెం పెద్ద మీటర్ సీన్ ఒకటి ఉండేది, హై మీటర్, కొంచెం లెంతీ సీన్. అది అనుకున్న టైంలో బాగా లైట్స్ ఫెయిల్ అవుతున్నాయి, చేసేయగలవా పన్నముడి మా కిషోర్ అంటే ఐ విల్ ట్రై సార్ అన్నాను. ఆ టైం వెంటనే చేసేయడం, షార్ట్ ఓకే అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ మరస్ట్ రోజు పిలిచి యూ డిడ్ వెరీ గ్రేట్ జాబ్ కిషోర్ అని చెప్పి మళ్ళీ అందరికి చెప్పడం. సో మంచి అప్లోజ్ ఇచ్చేవాళ్ళు శంకర్ గారు. నేను ప్రతి సీన్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఆయన కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా చూశారు. అక్కడి నుంచి నా మీద కాస్త చిన్న కాన్ఫిడెంట్ లవ్ ఆయన కొనడం నా అదృష్టం. ఓకే. ఎన్ని రోజులు చేశారు గేమ్ చేంజర్? 20 days చేసింది, ఆల్మోస్ట్ 20 days.
20 డేస్ రామ్ చరణ్ గారి కాంబినేషన్ ఉంటుంది అనుకుంటా మ్యాక్సిమం. కాంబినేషన్. మాట్లాడుతుండే వాళ్ళ ఆఫ్ క్యామ్ ఓకే. అంత నేను అంత డిస్టర్బ్ చేయకూడదు కదా. అంటే షార్ట్ జరుగుతున్నప్పుడు ఏదైనా కొంచెం అటు ఇటు అవుతున్నప్పుడు అదే అటు సజెషన్స్. ఇటు అప్పుడు అదేం లేదు. వాళ్ళు ఎంతైనా స్టార్స్ కదండి, మన ఇల్లు కోరిని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో నా షార్ట్ అయినంత వరకు షార్ట్ చేయడం, రెస్ట్ ఆఫ్ తర్వాత నేను మళ్ళీ నా వ్యానిటీలోకి వెళ్ళిపోయాను. ఓకే. ఆయన ముందు డైలాగ్ ఒకటి ఉంటుంది మీది, కొంచెం పెద్ద డైలాగ్ ఏదో ఉంటుంది కదా. డైలాగ్ ఫస్ట్ టేక్ అయిపోయిందా? అదే దానికోసం చెప్తాను, ఇందాక చెప్పాను కదా. ఓకే. అది బాగా లైట్స్ ఫెయిల్ అయిపోతున్న టైంలో కొంచెం పెద్ద సీన్ అది. ఇంకా బిఫోర్ ఇంకా యాక్టివిటీ ఉంటుంది, అది కట్ అయింది. బట్ యాక్టివిటీ చేస్తూ ఈ డైలాగ్ స్టార్ట్ చేయాలి. ఓకే. సో అది ఫస్ట్ టేక్లో అయిపోయింది అది. రైట్. సో ఫైనల్లీ పెద్ద ఎక్స్పీరియన్స్, అసలు పెద్ద ప్రాజెక్ట్లోకి ఎలా వచ్చారు, ఎట్లా ఉండబోతుంది, మీ క్యారెక్టర్ ఏంటి? ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, సడన్గా బుచ్చిబాబు గారితో ఫోటో పెట్టారు, తర్వాత డబ్బింగ్ చెప్తున్న వీడియో పెట్టారు. సో అవి చూసిన తర్వాత డెఫినెట్గా మీ క్యారెక్టర్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనిపించింది, ఎలాగైనా మిమ్మల్ని పట్టుకోవాలి అని అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా అందులో మంచి క్యారెక్టర్ వస్తే బాగుండేది. ఒక మలయాళం యాక్టర్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారండి, ఆయనకి నాకు వాయిస్ ఓవర్ ఇమ్మన్నారు అనమాట. సో నేను డబ్బింగ్ చెప్పాను ఆ క్యారెక్టర్కి. ఓకే. సో నేను కనిపించింది తక్కువే, వినిపించింది ఎక్కువ ఉంటుంది సినిమాలో. ఫుల్ లెంత్ ఆ క్యారెక్టర్ నేను డబ్ చెప్పాను అనమాట, డబ్బింగా. ఓకే. ఇచ్చాను. బట్ అది లాస్ట్ మూమెంట్లో మళ్ళీ బుచ్చిబాబు గారు నాకు అవకాశం కూడా ఒక సీన్, ఒక మంచి సీన్లో నన్ను ఇంట్రొడ్యూస్ చేయడం అయింది. అది కూడా ఇంట్రెస్టింగ్ సీన్, అది కూడా బాగుంటుంది. ఓకే. అది లెంతీ కాకపోయినా ఇట్స్ వెరీ స్మాల్ క్యారెక్టర్, బట్ బాగానే పేలుతుంది. ఓకే. డబ్బింగ్ వైజ్ సినిమా అంతా వినిపిస్తాను నా వాయిస్. అది డబ్బింగ్ చెప్తున్నది కూడా ఏదో పెద్ద డైలాగు, Yeah, చాలా అవును, లెంతీ డైలాగ్ ఏదో అవును. చెప్తున్నట్టు అనిపించింది, మంచి ఏదో dialogues. పొడుస్తున్నట్టు చేస్తున్నట్టు. అది వేరే సినిమా అండి, అది వేరా? అది వేరే సినిమా. ఇది రీసెంట్ గా పెట్టింది, దాంట్లో వాయిస్ ఓవర్ కూడా ఉంటుంది. ఓకే. బుచ్చిబాబు గారి ఎక్స్పీరియన్స్, ఆయన రైటింగ్ కోసం, రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ కోసం చెప్పి దానికి సపరేట్ గా టైటిల్ కూడా పెట్టా. ఓకే. రైట్ రైట్. వ్యక్తిగతం కోసం ఆడితే అది ఆటే అవుతుంది, ఒక హాస్యం కోసం ఆడితే అది పెద్ద ఆట అవుతుంది అని పెట్టాను అనమాట. ఓకే. సో నేను కొన్ని ఎమోషన్ సీన్స్ చూసి కనెక్ట్ అయ్యి కంట్రోల్ అవ్వలేక అట్లా పెట్టాను అనమాట. రైట్. అయితే ఫుల్ లెంత్ మీకు డైలాగ్ వాయిస్ వాయిస్ ఓవర్ ఉంటుంది, అది వేరే అది character కి dubbing. డబ్బింగ్ ఇచ్చాను. Yes. ఓకే. ఎవరు మీకు డైలాగ్స్ ఎవరు రాశారు, ఎలా ఉండబోతున్నాయి మీరు చెప్పిన క్యారెక్టర్ డైలాగ్స్? సూపర్ అండి డైలాగ్స్, ఒక్కొక్క డైలాగ్ నెక్స్ట్ లెవెల్లో ఎలివేషన్స్ ఉంటాయి రామ్ చరణ్ గారికి, మామూలు ఉండదు. రాసింది మొత్తం బుచ్చిబాబు గారే. బుచ్చిబాబు గారు రాశారా? నాకు డైలాగ్స్లో మన గ్రేట్ ఇంజనీర్ పప్పు గారని ఆయన దగ్గరుండి కరెక్షన్స్ చెప్తూ ఎలివేషన్కి ఎలా చెప్పాలి, ఒక్కొక్క ఎమోషన్కి ఒక్కొక్క ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి అనమాట వాయిస్లో కూడా. సో బాగా నేర్చుకున్నాను నేను. సో నేను డబ్బింగ్ చెప్పినప్పుడు కొంచెం బాధ వేసింది, అరే మంచి క్యారెక్టర్ చేస్తుంటే బాగుండే అనేసి. బట్ నాకు డబ్బింగ్ అవకాశం ఇవ్వడం వల్ల ఒక మంచి వర్క్ నేర్చుకున్నా, ఒక గ్రేట్ ఇంజనీర్ దగ్గర. సో ఐ వాజ్ సాటిస్ఫైడ్. యా. సో నాకు తెలిసి అంటే మీరున్న సీన్ అయితే కుస్తీ సీన్ ఏమో అని అనుకుంటున్నాను. యా, ఎగ్జాక్ట్లీ. కుస్తీ సీన్లో నేను ఒక కామెంటేటర్గా వర్క్ చేశాను అనమాట. అయితే మీకు ఆ కుస్తీ సీన్ లైవ్లో అంటే కామెంటేటర్గా ఉన్నారు అంటే లైవ్లో చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ అసలు ఆయన కట్అవుట్ కానీ ఆ బల్క్ బాడీతో వచ్చి లెవెల్లో ట్రాన్స్ఫర్మేషన్ రామ్ చరణ్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయన ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రాన్స్ఫర్మేషన్ అట్లా చేశారంటే, ఒక స్టార్ లెవెల్లో ఉండి ఒక గ్లోబల్ స్టార్ అయినా చాలా హార్డ్ వర్క్ చేశారు. క్రికెట్లో ఒకలా కనిపిస్తారు, కుస్తీలో ఒకలా కనిపిస్తారు, అవును, ఎమోషన్స్లో ఒకలా కనిపిస్తారు, ఎలివేషన్స్లో ఒకలా కనిపిస్తారు. నెక్స్ట్ ఫైర్ చేసి పాడిచారు స్క్రీన్ మొత్తం, స్క్రీన్ బ్లాస్ట్ చేస్తారు ఆయన. ఖచ్చితంగా చరణ్ గారి కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్. యా, ఆఫ్టర్ రంగస్థలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. లైవ్లో చూస్తున్నప్పుడు అంటే అది ఎన్ని రోజులు షూట్ చేశారు కుస్తీ ఫైట్స్ అవన్నీ? నేను 5 days వర్క్ చేశాను. 5 days చేశారా? ఇది మీ క్యారెక్టర్? నా క్యారెక్టర్ రిమైనింగ్ నాకు డేట్స్ తెలియదు, కానీ నేను 5 days వర్క్ చేశాను. 5 days కూడా కుస్తీ, చాలా పెద్ద సీక్వెన్స్ అది. కుస్తీ చాలా బాగా చేశారు, మాస్టర్ కూడా చాలా బాగా చేశారు, అదిరిపోద్ది. మొన్న ఆర్ట్ డైరెక్టర్ కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అక్కడ ఆ మట్టి దుమ్ము కూడా క్రియేట్ చేసాం కొంత, చాలా చాలా ఇదైంది, ఇష్యూ అయింది దానికి అని చెప్పేసి చెప్పారు. సో మొత్తానికి 5 days పెద్ద సీక్వెన్స్ ఇది, చాలా పెద్ద సీక్వెన్స్, చాలా పెద్ద సీక్వెన్స్. అజయ్ ఘోష్ గారు కనిపిస్తున్నారు, అజయ్ ఘోష్ గారు కనిపిస్తారు, ఇంకా తారక్ పొన్నప్ప వీళ్ళందరూ ఉన్నారు. శివన్న క్యారెక్టరేషన్ అందులో ఉంటుంది, అదిరిపోద్దండి. ఆ సీక్వెన్స్ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే. అందులో నేను నేరేట్ చేస్తున్న టైంలో ఆయనకు వచ్చే ఎలివేషన్ డైలాగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ రాశారు బుచ్చిబాబు గారు. ఓకే. ఆయనకి ఎలివేషన్ రామ్ చరణ్ గారికి మొత్తం నార్మల్ ఉండదు. ఓకే.
నేను హెడ్డింగ్లో పెట్టాను కదండి, నేను మొత్తం రివీల్ చేయలేను కానీ, అంటే మన సెల్ఫ్ కోసం ఆడితే జస్ట్ గేమే అవుతుంది, ఆటే అవుతుంది. కానీ ఒక ఆశయం కోసం ఆడితే అది ఖచ్చితంగా పెద్ద ఆట. అది భలే రాశాడు అది మాత్రం. బుచ్చిబాబు గారు కలబలం చాలా ఎక్కువ ఆయనకి. ఓకే, రైట్. సో ఆఫ్టర్ 5 days ఏదైనా కాంప్లిమెంట్స్ వచ్చినాయా మీ వాయిస్ ఓవర్కి, మీ డబ్బింగ్ కానీ లేదంటే మీ బుచ్చిబాబు గారు లాస్ట్ నేను చిన్న చిన్న చేంజెస్ ఉంటే మళ్ళీ లాస్ట్లో పిలిచారు. నేను డబ్బింగ్ చేసిన టైంలో బుచ్చి గారు సడన్గా ఆయన చెన్నై నుంచి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చారు మా డబ్బింగ్ థియేటర్కి. సో వచ్చిన వెంటనే నేను ఆయన నుంచి చూస్తే నమస్తే సార్ అన్నారు. ఎవరైనా చూస్తే ఇంకేంటి బుచ్చి గారు చాలా బాగా చెప్పారండి, థ్యాంక్ యూ సో మచ్, బాగా వర్కౌట్ అయింది వాయిస్, కాకపోతే నేను మిమ్మల్ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాను, నెక్స్ట్ టైం మంచి క్యారెక్టర్ చేద్దురండి అన్నాడు అనమాట. థ్యాంక్ యూ సార్ అన్నారు. రైట్. విజయనగరం స్లాంగా? ఓకే, స్లాంగ్ మీకు యా, అందులో స్లాంగ్లో ఒక పర్సన్ ఉంటాడు, కోర్మా అని డిపార్ట్మెంట్. ఓకే, ట్యూటర్. యా, తను కూడా చాలా కష్టపడి వర్క్ చేశాడు. ఆయన ఆర్మీ పర్సన్, బట్ వెల్ ప్యాషనెట్ అబౌట్ సినిమా. ఆయన దగ్గర ఉండడం, పప్పు గారు ఇంకా నా గురుస్థానంలో ఉంటారు అనమాట. సో మంచిగా నేర్చుకున్నా ఆయన దగ్గర నుంచి, ఐ లెర్న్డ్ మెనీ థింగ్స్. డబ్బింగ్ ఎన్ని రోజులు చెప్పారు, ఎంత టైం పట్టింది మీకు? నియర్లీ 1 week 10 days చెప్పండి. అది నా స్కెడ్యూల్స్ వెళ్ళి రావడం ఒక 3-4 hours per day, అట్లా ఒక 10 days చెప్పుంటాను. మీకు ఐడియా ఉందా ఏ సీక్వెన్స్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ ఎలా ఉండబోతుంది సినిమా? ఐడియా ఉందంటే మీరు క్వశ్చన్స్ అడుగుతారు, నేను చెప్తాను. స్టోరీ అడగను, జస్ట్ మీకు ఐడియా ఉందా ఎక్కడ గూస్ బంప్స్, ఫ్యాన్స్ కి ఎక్కడ ఫోన్ కాల్ ఇట్లా ఉంటుంది కదా? ఖచ్చితంగా ఎలివేషన్స్ అన్నిటి కూడా అదిరిపోతాయండి. నెక్స్ట్ లెవెల్ అండి సినిమాలో. చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్స్ ప్రతి దగ్గర కూడా జమ్మలేస్తుంది సినిమా. యా, ఫ్యాన్స్కి పిచ్చగా నచ్చుతుంది సినిమా. ఓకే, దానికి తోడు రెహమాన్ గారి మ్యూజిక్. రెహమాన్ గారి మ్యూజిక్ అంటే ఇంక తిరిగి ఉండదు. ఈగర్లీ వెయిటింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా. సో ఇంకా సూన్ 5 days ఉంది. బుచ్చి గారు రైటింగ్ ఎరగొట్టారండి. ఎమోషనల్ రాసిన డ్రామాకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వాల్సిందే. ఒక వాళ్ళ పర్సనల్ లైఫ్ అంటే, లైఫ్ అంటే ప్రతి ఒక్కరు అందరి జీవితాలు ఒకలాగా ఉండవు. ఒక జీవితాలను చూపించినప్పుడు మనకు హర్న్ చేస్తుంటాయి కొన్ని సిచ్యువేషన్స్, అవన్నీ రివైండ్ అవుతుంటాయి. మనం సరౌండింగ్స్లో చూసిన చాలా విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. బట్ పర్సన్కి ఓకే, ఈ పర్సన్ ఈ ఒక ఆశయం, వీడికి ఒక ఆశయం ఉందిరా అని ఆ ప్రపంచంలోకి వెళ్ళి మనం కూర్చుంటాం, ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతాం. అక్కడ ఆయన ఏడిస్తే మనం ఏడుస్తాం, నవ్వుతాం, కోప్పడితే ఎంజాయ్ చేస్తాం. ప్రతిదీ కూడా రైటింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా రాశారు బుచ్చి గారు. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి. సినిమా ఫస్ట్ నుంచి కూడా మంచి బజ్ క్రియేట్ చేయగలిగింది. సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు కానీ, ఆ పహల్వాన్ గ్లిమ్స్ కానీ, ఇవన్నీ కూడా చూసినప్పుడు ఫస్ట్ షాట్ నుంచి కూడా. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఎక్కడో చిన్న మిక్స్డ్ టాక్ వినిపించింది. తర్వాత ఇదొకటి, ఇంకొకటి క్లైమాక్స్ ఒకటి ఏదో కాళ్ళు తీసేస్తారు ఇది అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా బయటికి ఒక అది లీక్ ఆర్ రూమరో తెలియదు, అదొకటి బయటికి రావడం. సో ఇవి రెండు, ఇంకొక ప్రిడిక్షన్ స్టోరీ, ఒక కొండ కింద ఊరు, అక్కడికి ట్రైన్ ఆగదు, ఆ ట్రైన్ అందుకే జగపతి బాబు గారు ఫస్ట్ షాట్లో ట్రైలర్లో ఆపమని అడగడం. సో ఆ ట్రైన్ అక్కడ ఆ ఊర్లో ఆగకపోవడం వల్ల ఆ ఊర్లో వాళ్ళు కొంతమంది ప్రాణాలు పోవడం. దానికోసం పెద్ది అక్కడ ఎలాగైనా ట్రైన్ ఆపాలని ఈ గేమ్స్లోకి వచ్చి తనకు ఒక గుర్తింపు వస్తే అప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తనని గుర్తించి తను చెప్పింది విని అక్కడ ట్రైన్ ఆగుద్ది. సో ఈ ట్రైన్ ఆపడానికి ఇప్పుడు చేసిన జర్నీ అని ఒక పెద్ద ప్రొడక్షన్ అయితే వైరల్ అవుతుంది. ప్రొడక్షన్ చెప్పొద్దు, దిస్ ఈజ్ యువర్ ఒపీనియన్ అని చెప్పండి. ఓకే, మీ ఒపీనియన్ అనుకుందాం. నాట్ మై ఒపీనియన్. అది ఇది మీరు ఎలా చెప్పగలిగారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ఒపీనియన్ ఎలా చెప్పగలిగారు? ట్రైలర్ చూసిన తర్వాత ఆ ట్రైలర్ షార్ట్ టు షార్ట్, అది బుచ్చి గారి గేమ్, అది సింపుల్ అంతే. బుచ్చి గారి గేమ్ ఒక మాస్టర్గా ఆయన ఒక ఎట్లా ప్రిడిక్ట్ చేస్తారు, ఇలా ప్రిడిక్ట్ చేస్తారు అని చెప్పి మీకు వదిలి ఉంటారు గేమ్. ఓకే, కావాలని కట్ చేశారంటారా ట్రైలర్? అంతే కదా, మీరు ఎంతమంది ఇలా మాట్లాడుకుంటున్నారంటే దానికి బికాస్ ఆఫ్ ద రీజన్ ట్రైలర్. ఓకే, సో ట్రైలర్ చూసి ఒక్కొక్కరు మీ పర్స్పెక్షన్లో మీరు చెప్పారు, వేరే వాళ్ళ పర్స్పెక్షన్లో వేరే వాళ్ళు చెప్తారు. అట్లా మీరు దానికోసం మాట్లాడుతున్నారు, మీ స్వతహాగా స్టోరీని చెప్తున్నారంటే దానికి కారణం ట్రైలర్. ఓకే, ఆయన సక్సెస్ అయినట్టేగా. ఓకే, ట్రైలర్ చూసి చాలా బాగుంది అనుకుని పక్కన పెడిస్తే ఓకే, బట్ ట్రైలర్ చూసి ఎంత డిస్కషన్ అవుతుంది, ఎంత వాళ్ళు ఓన్ చేసుకుని ఒక స్టోరీని క్రియేట్ చేస్తున్నారంటే సక్సెస్ అయినట్టే. అది బుచ్చి గారి గేమ్ అది. ఓకే, బుచ్చి గారి గేమ్ అంటారు. ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ. ఓకే, నా ఆటే నా సక్సెస్ అంటాడే ఆయన. అంతే. ఓకే, అయితే థియేటర్లో చూస్తే మొత్తానికి
ఎక్స్పెక్ట్ చేసిన దానికి మనం మొత్తం కూడా వేరే. సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బ్రదర్. సినిమాలో ప్రతి ఎలివేషన్స్ కానీ, ప్రతి సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ చెప్పానుగా మీకు, నో వర్డ్స్. ఓకే. రామ్ చరణ్ గారు పర్ఫెక్ట్ యాప్టెడ్. ఆయన లుక్, ప్రజెంటేషన్, పర్ఫార్మెన్స్ ఫైర్. ఖచ్చితంగా అన్ని అవర్లు కొడతారు ఆయన. యా. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో పిలవగానే వచ్చారు, పెద్ది గురించి ఎన్నో విషయాలు చెప్పారు. సో నేను ఎప్పటి నుంచో కలుద్దాం మిమ్మల్ని, మీ నంబర్ కావాలి అని చెప్పేసి ట్రై చేసిన తర్వాత ఫైనల్లీ సో ఒక మంచి మూవీ ముందు ప్రమోషన్ చేస్తున్నట్టు దొరికారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అందుకే పిలిచిన వెంటనే నేను కాదనలేకపోయాను. అంటే ఈ సినిమా కోసం ఎంతవరకు మాట్లాడొచ్చు లేదో నాకు కూడా తెలియదు కానీ, బట్ ఏదో రన్నింగ్లో మాట్లాడేసా, ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక. యా, గుడ్ ఫిల్మ్ అండి, చాలా మంచి ఫిల్మ్ అవుతుంది, చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి, మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. యా, సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.